హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో టేస్టీగా జ్యూసీగా ఉండే కాజా రెసిపీని చేసి చూపిస్తాను. ఈ టేస్టీ అయిన రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఈ జ్యూసీ అయిన రెసిపీ కోసం ముందుగా ప్లేట్లోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని చేతితో ఫ్రెష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ గోధుమ పిండి బదులు మైదా పిండి అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు కలిపిన గోధుమ పిండిని ప్లేట్లో పక్కకు పెట్టుకుని ఒక బౌల్ తీసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుని ఇలా రౌండ్ బాల్స్ కింద రెడీ చేసేసుకుని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని చపాతీ లాగా మీకు వీలైనంతగా పల్చగా ఒత్తుకోవాలి. ఇలా పల్చగా రెడీ చేసుకున్న చపాతీ మీదకి ముందుగా రెడీ చేసుకున్న పిండి మిక్సర్ని వేసుకుని మొత్తం చపాతీ అంతా అప్లై చేసుకోవాలి. చేతితోటి అప్లై చేసుకోండి, మొత్తం చక్కగా సమానంగా కలుపుతుంది. ఇలాగే మనం ఎన్నైతే చపాతీలు చేసుకున్నామో ఒక్కొక్క చపాతీ వేసుకుంటూ పిండి మిక్సర్ వేసుకుని అప్లై చేసుకుంటూ రెడీ చేసుకోవాలి. ఫైనల్గా నేను ఇలా 4 చపాతీలు రెడీ చేసుకున్నానండి. ఫైనల్గా ఇలా రెడీ చేసుకున్నాక చేతితోటి ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్నాక మళ్ళీ దీన్ని చపాతీలాగా రెడీ చేసుకోవాలండి. వీలైనంతగా మరీ పలుచగా కాకుండా అలాగని మందంగా కాకుండా ఈక్వల్గా చేసుకోండి. ఇలా వీలైనంతగా చపాతీని చేసుకోండి. ఇప్పుడు నైఫ్ తోటి వీటి 4 వైపులా అంచుల్ని కట్ చేసుకోండి. కట్ చేసిన సైడ్ని తీసేసుకుని ఇప్పుడు మిగిలిన చపాతీని మీకు నచ్చిన షేప్లో ఏవైనా కట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చిన్ని ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. ఇలా పీసుల కింద కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోండి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న కాజాన్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ని మోడరేట్ హీట్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడు ఆయిల్ పీల్చుకోకుండా చక్కగా వేగిపోతాయి. చూడండి, ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక తీసుకుని ప్లేట్లో వేసుకోవాలి. వీటిని 2 రకాలు స్నాక్స్ కింద చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటి మీద కొద్దిగా కారము, ఉప్పు చల్లుకుని స్నాక్స్ కింద తినొచ్చు. హాట్గా ఉంటాయి. నేను ఇక్కడ స్వీట్ స్నాక్స్ రెడీ చేస్తున్నాను. ఇప్పుడు పంచదార సిరప్ కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఇందులోకి 1 కప్పు పంచదార వేసుకోండి, 1 కప్పు నీళ్లు వేసుకోండి. పంచదార పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. పంచదార బాగా తీయకమే రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలా అతుక్కుంటే సరిపోతుంది. పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా రెడీ చేసుకున్న కాజాలని పాకంలో వేసుకుని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. కాజాలు టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మనం గోధుమ పిండితో చేస్తున్నాం, హెల్దీ కూడా. ఈ స్వీట్లు ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. మనకి అచ్చం బేకరీ స్టైల్లో లాగా ఉంటాయి. అంత బాగుంటాయండి టేస్ట్. ఎక్కువ డబ్బులు పెట్టి బేకరీలో కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఇలా చిట్టి కాజాలని రెడీ చేసుకోండి. చూడండి, గంట తర్వాత సిరప్ అంతా చక్కగా అబ్జర్వ్ చేసుకుంది. జ్యూసీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, వీడియోని షేర్ చేయండి.